బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మంగళవారం భౌమవారం. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. మనకి సనాతన ధర్మంలో ప్రతి రోజుకి ప్రతి వారానికి ఒక ప్రాధాన్యత ఉంది. విశేషించి మంగళవారం ఏదైతే ఉన్నదో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మంగళవారం ఎలాంటి శుభకార్యాలు ఆచరించకూడదు. మంగళవారం అగ్ని కార్యాలకి దేవత విశేషించి స్త్రీ దేవత ఆరాధనలకి ప్రత్యేకంగా చెప్పబడింది. అందుచేతనే మంగళవారం రోజు వివాహం, ఉపనయనం, గర్భాధానం, సీమంతం, పుంసవనం వంటి ఎలాంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలని కూడా మంగళవారం చేయకూడదన్నారు. విశేషించి క్షురకర్మలు వంటివి మంగళవారం నిషేధించారు. అందువల్ల ప్రేక్షకులకి మంగళవారం శుభకార్యాలు ఆచరించకూడదని సూచిస్తూ ఈరోజు తలస్నానం, శవరం వంటివి పనికిరావు అని తెలియజేస్తున్నాను. అయితే మంగళవారం మనం ఏమి ఆచరించాలి అంటే ఈరోజు కొత్త పొయ్యి వంటివి, నూతనంగా తెచ్చుకున్నటువంటి గ్యాస్ స్టవ్ వంటివి ప్రారంభం చేసుకోవడం, అగ్ని కార్యాలు, అగ్ని పూజలు, అగ్ని హోమాలు వంటివి చేసుకోవడం ఉత్తమం. అలాగే మనకి జీవితంలో రెండు గ్రహాల అనుగ్రహాలు చాలా ముఖ్యం. ఒకటి కుజుడు, రెండు బృహస్పతి. కుజగ్రహం అనుగ్రహం పొందాలి అంటే మంగళవారం ఉత్తమమైన రోజు. ఎవరికైనా జీవితంలో కుజ దోషం, రాహుకేతు దోషం వంటి దోషాలున్నా, వారి జీవితంలో వివాహం ఆలస్యమైన లేదా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అధికంగా ఉన్నా, వారి మధ్య భేదాభిప్రాయాలు కలిగిన, వారికి సంతానం కలగకపోయినా లేదా సంతానం కలిగిన తర్వాత సంతానంతో కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధిస్తున్నా, అటువంటి వారందరికీ మంగళవారం ఒక ఉత్తమమైన అవకాశం ఉన్నటువంటి రోజు. మంగళవారం రోజు కనుక ఇటువంటి వారంతా సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించినట్లయితే, సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అభిషేకం వంటివి చేసుకోవడం, విశేషంగా ఈరోజు దుర్గాదేవిని రాహుకాల సమయం మధ్యాహ్నం 2 to 3:30 మధ్య ఉన్నటువంటి ఆ సమయంలో, రాహుకాల సమయంలో మీరు గనక ఈరోజు విశేషంగా అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత, సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం చేత కుజ దోషాలు తొలగుతాయి. మంగళవారం రోజు అమ్మవారిని, సుబ్రహ్మణ్యుని ఆరాధించినటువంటి వారికి కుటుంబంలో కష్టాలు తొలగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇదే కాకుండా ఎవరికైనా అప్పుల బాధలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మంగళవారం రోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేస్తే చాలు, వారికి ఉన్నటువంటి అప్పుల బాధలు తొలగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఎంతటి విశిష్టత ఉన్నది కాబట్టి మంగళవారం రోజు ఈ రకంగా మీరు ఆచరించుకున్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.